స్తోత్రం. మంచిది పిల్లగా. ఇప్పటి వరకు మరి మనం అనేకమైన విషయాల్లో నేను కూడా చిన్న సాక్ష్యం చెప్పాలి. రాత్రి జరిగిన సంఘటనలో, అందుకే రాత్రి శనివారం చర్చి పెట్టలేదు పిల్లగా. మరి ఈ మాగళ్ళకి ఆ సెలవుకి మధ్యలో ఆ మలుపు దగ్గర ఆటో జమ్ముని వచ్చాడు. కళ్ళ మీద పడిన లైట్ అటు సైడ్ ఇలా సరే చెప్పి నేనేం చేశాను, నేనే పక్కకు తీసా. పెద్ద గొయ్యి ఉంది, నీకు ఎప్పుడు వెళ్తాను ఆ రోడ్డు అలవాటగా. ఆ గొయ్యి పక్కన పోయి ఉన్న సంగతి నాకు తెలియదు. మామూలు నీళ్ళు వెళ్ళే పక్కన ఉన్నాయేమో అనుకున్నాను. పెద్ద గుంట. ఆ గుంటలో ఈ బ్యాగు బండి మీద కూర్చున్నాను. నా ఇత్తుడికి కింద పడిపోయింది. ఎదరడ్డు మొత్తం ఊడిపోయింది. మళ్ళీ సాయంత్రం వేరే ఊరు వెళ్ళాలి, ఇబ్బంది పడతానని రాత్రే దాన్ని బాగు చేసుకున్నా. ఎందుకంటే నేను మోటార్ బిల్డింగ్, అది బైక్ కవర్లు, సోఫాలు, ఫ్లోరింగ్ మ్యాట్లు అవి అంటిస్తా. అవి మానేసాను. ఇప్పుడు అవన్నీ మానేసి నాకు దేవుడి సేవలో పిలిచి అవి మానేయమన్నాడు. లేదా సీట్ కవర్లు, ట్యాంక్ కవర్లు కుట్టుతా. నేను షాప్ ఉండేది. అయితే ఆ పని నాకు తెలుసు కాబట్టి రాత్రి మళ్ళీ మొత్తం నేను సెట్ చేసుకున్నాను. లేదా మరి భయంకరమైన స్థితి నుంచి రాత్రి దేవుడు విడిపించాడు. ఒక ఆటో తప్ప ఎవరు లేరు. ఆటోపై ఆ బండి ఆయన మెకానిక్ అంటా. మరి మెకానిక్ లైట్ ఎప్పుడు వెలిగిద్ది బండికి? బండి స్టార్ట్ చేస్తాక ఇప్పుడు వచ్చి బళ్ళు లేదు. స్టార్ట్ చేయకపోయినా తాను పెట్టిన కొన్ని బళ్ళు వెలుగుతుంది. ఇది పాత బండి కాబట్టి అట్లా ఎలాగో ఇది స్టార్ట్ చేస్తేనే వెలిగింది. ఆ స్టార్ట్ చేయకుండా స్విచ్లు పట్టుకుని తిట్టా అంటున్నాడు. అయ్యారు లైట్ పోయింది అంటున్నాడు. ఆయన లైట్ పోవటం కదా, స్టార్ట్ చేస్తే లైట్ వెలుగుతుంది. మరి ఇప్పుడు ఎట్టాలని చెప్పి అక్కడే చిన్న తాడు ఒకటి ఎత్తుక్కొని పైన కట్టుకొని అట్లా వెళ్ళి వచ్చేలాగైతే రాత్రి 8:30 అయింది. ప్రార్థన చేయండి మా ప్రయాణాల కొరకు. అయితే కారు అయితే ఇంకొద్దిగా పని ఉంది. మొన్నే చేయించిన 5,000 అయింది. ఇంకో 2,000 రూపాయల పని ఉంది. అది చేయకుండా వాడొద్దన్నాడు. ఇంజిన్ పట్టేసిద్దని చెప్పి అన్నాడు ఆయన. లేదా ప్రార్థనలో పెట్టండి. ఇంకొందన మరి వచ్చే చాలా కూడా ఉంటాను. మరి దేవుడు కాపుదల కొరకు మీ సొంత ప్రార్థనలో జ్ఞాపకం చేస్తుంది. స్తోత్రం. మంచిది దేవుడు. చూడండి ఒకసారి. అంశము నిషేధింపబడిన రాయ. ఏంటది? నిషేధింపబడిన రాయ. చూద్దాం. 118వ కీర్తన 22వ వచనం. త్వరగా చదువుకుని త్వరగా చదువుకుంటాం. 118వ కీర్తన 22వ వచనం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి. అది యెహోవా వలన కలిగినది. ప్రార్థన. పరిశుద్ధానికి వందనాలు. కృపాకీర్తి గల మా తండ్రి, దయగల యేసుని పాదాలకు వందనాలు చూస్తున్నాను. దయాకీర్తి గల మా తండ్రి, ఇప్పటి వరకు నైనా మీ సన్నిధించారు. చదవని వాక్యంలో నుంచి, లేఖనాల నుంచి విరిచి నాకు మాకు వడ్డించున్నాను. యేసునామమున తండ్రి, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వాక్య భాగం మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు? ఇల్లు కట్టువాడు నిషేధింపబడిన రాయ, అది మూలకి తలరాయ ఎన్నో. స్తోత్రం. మనల్ని మన జీవితాల్లో ఎంతో మంది మనల్ని నిషేధిస్తూ ఉంటారు. చాలామంది మనల్ని ఒప్పుకోరు. ఎందుకని? వాళ్ళేదో ధనవంతులు, వాళ్ళేదో గొప్పవాళ్ళు, మేమే గనులని, మేమే గొప్పవారిని అనుకున్నవారు ఏం చేస్తారంటే కింద స్థానంలో ఉన్న వారిని తృణికిస్తారు. కొంచెం తక్కువ స్థాయి ఉన్నవాడిని ఏం చేస్తారంటే వీడు పనికిరాను రా ఏమంటారు. కానీ దేవుడు ఏం చేశాడు? పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తునే బండ పైన నన్ను నిలిపితివి. హల్లెలూయా. మా పక్కన ఒక అయ్యగారు ఉన్నారు. ఆయన ఇంగ్లీష్ మాట్లాడతాడని బాగానే మాట్లాడతాడు, కానీ కుక్కతో వంకర. స్తోత్రం. అర్థం చేసుకోవాలి. ఏంటంట? కుక్కతోక వంకర. నేను బైబిల్ చదివేటప్పుడు బైబిల్ చదివి ఏం చేద్దామని అన్న నెగతాలు చేశాడు. ఈ రోజున
ఎగతాళి చేసిన వాళ్ళందరినీ దేవుడు పక్కన పెట్టాడు. స్తోత్రం. ఈరోజు నా దేవుడు ఎంతంత దూరాలు వాడుకుంటున్నాడంటే, లేదా కరోనాకు ముందు ఒక్క నెలలో 27 సభలు నిషేధించబడిన వారందరూ నన్ను ఏమన్నారంటే, ఒరి వీడు సీట్లు కుట్టుకున్నాడు కదా, ఇంత సామర్థ్యం వీడికి ఎక్కడి నుంచి వచ్చింది? స్తోత్ర. ఒక ఊరు వెళ్ళాం. అది ఎక్కడంటే ఆక్రిపల్లి దగ్గర సబ్బూరు. ఎవరు? ఆకులపల్లి దగ్గర సబ్బూరు. అక్కడ వాకింగ్ చెప్పడానికి వెళ్ళాలి. నాకే షుగర్ ఎక్కువైపోయింది. ఏం చేయాలి? కూర్చున్న ఓపిక లేదు, నుంచున్న ఓపిక లేదు. ప్రభాకి నువ్వే దిక్కు ప్రభు అని చెప్పని మా పాస్టర్ గారు తమ్ముడు కిషోర్, తమ్ముడే ఇట్లా సంగతి అన్నా, పదన్నా నేను వస్తానన్నా. సరే, ఆ పిల్లోడు బండి తోలుతున్నాడు. ఆ పిల్లోడి మీద అలా కొడుకన్నా నీకేం బాధలేదు కొడుకన్నా. ఆ ఊళ్ళోకి వెళ్ళాక లేపాను. అంటే నిలబడే ఓపిక కూడా నాకు లేదు. పెద్ద అయ్యారు అంటారు ఆయన. ఎవరో పెద్ద అయ్యారు. ఆయన ఎలాంటి అయ్యాడు అంటే పుస్తకాల రచయిత, పుస్తకాలు రాయగలిగిన వ్యక్తి ఆ వ్యక్తి. సరే, నాకు వాక్యం ఇచ్చారు. చిన్న ప్రార్థన చేసుకుని నిలబడ్డా. బైబిల్ తీయకుండా దేవుడు వాడుకున్నాడు. స్తోత్ర. ఆ లైవ్ ఇప్పుడు చూపిస్తాను మీకు. దగ్గర 400 మంది పైన జనం వచ్చారు. నేను చెప్పిన తర్వాత నా వెనకాల పాస్టర్ గారు చెప్పాలి. నేను వాక్యం చెప్పి ఆమె చెప్పేసి ప్రార్థన చేసి మైక్ అక్కడ పెట్టాను. మైక్ అక్కడ పెట్టిన వెంటనే ఆ పాస్టర్ గారు పైకి లేచి మైక్ తీసుకొని నన్ను పిలిచి దగ్గరికి వాటేసుకొని ఆయన నన్ను అన్నాడు, ఈ తమ్ముడు మండుతున్న గట్టి అన్నాడు. స్తోత్రం చెప్తామా? ఏమన్నాడు? ఒక స్థలంలో మనల్ని చేయాలంటారు, కాదంటారు, పోరా అంటారు. కానీ దేవుడు మనకిచ్చే ఘనత అది కొన్నిసార్లు మనకు తెలీదు. నన్ను వీడు ఏదో అన్నాడు, నన్ను అవమానపరుస్తున్నాడు, నన్ను కించపరుస్తున్నాడు అనుకుంటా. ఎవరైతే నిన్ను నిషేధిస్తారో, ఎవరైతే నువ్వు పనికిరాని దాన్ని అంటారో, అది ఒకప్పుడు మూలక తలరాయి అయిందంట. స్తోత్రం చెబుతామా? హల్లెలూయా. దావీదు జీవితంలో మనం చూసినట్లయితే దావీదుని అనేక మంది అంట దూషించారు. తన అన్నదమ్ములే దూషించారు. తన తండ్రే కాదన్నాడు ఆ వ్యక్తిని. ఎవరిని? చూడండి, 71వ కీర్తన 7వ వచనం ఒకసారి చదువుతాం. త్వరగా చదువుకుంటాం. 71వ కీర్తన 7వ వచనం. నేను అనేకులకు నేను వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన దుర్గము నీవే. చదవలేవా? ఏమంటాడు? నాకు బలమైన ఆశ్రయము నీవే. అనేకులు నా జీవితం వింతగా ఉండొచ్చు. అనేక మంది మనల్ని కించపరచచ్చు. ఎంతో మంది మనల్ని అవమానించవచ్చు. అవమానం, ఎటువంటి అవమానం? కొంతమంది అవమానాన్ని తట్టుకోలేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. నిన్న జరిగింది మా పేటలో. ఊరకనే క్షమాపణ చెప్పినా కూడా తల్లిని కుటుంబాన్ని మాత్రం కొడితే ఆ తల్లి ఓర్చుకోలేక చాలా మంచి ఉన్నాయి కాకుండా ఇంటి దగ్గర తలదించిందంటే ఆ వెళ్ళే స్థానానికి వెళ్ళేదాకా తల. అటువంటి పిల్లల్ని కొడితే అమ్మాయిని తట్టుకోలేకుండా చనిపోయింది. భర్త కొట్టినారు, పిల్లలు కొట్టినారు. ఇదే పిల్లలు. మనం
ఏ స్థితిలో ఉన్నామంటే భయంకరమైన స్థితిలో ఉన్నాం. అందుకని అంటాడు యెషయా గ్రంథం 60వ అధ్యాయం, ఒకసారి ఆ వాక్యాన్ని చూడాలి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 14 వచ్చిన ఒకసారి చూడాలి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 14 వచనంలో నిన్ను బాధించిన వారి సంతానపు వారు ఆమె ఏనరా నిన్ను ఎవరైతే అవమానపరుస్తారో, నిన్నెవరైతే పనికిరానుడని కించపరుస్తారో కాళ్ళ దగ్గర కనిపిస్తారంటే దేవుడు నమ్మితే స్తోత్రం. లేదా నిన్ను బాధించిన వారి సంతానపు వారు ఎక్కడికి వస్తారంట? దావీదుని అలాగే తొలగించారు, దావీదుని కించపరిచారు. పనికిరాని వాడు తండ్రి అన్నాడంటే పనికిరానుడనే వద్దిన అన్నదమ్ములు కూడా అన్నారు. అందుకే అన్నాడు, నా జీవితం అనేకులకి ఎంతగానో అయినను నా దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. స్తోత్ర. నా దేవుడు నాకు బలమైన కోటగా, ఎవరైనా నిన్ను అనుకోని ఆయన నాకు బలంగా నాకు తోడై ఉన్నాడు. స్తోత్రం చెబుదాం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. మన జీవితంలో ఆయన ధనధాన్యాల అంశంలా కొంతమంది కోరుకుంటారు, నాకు ధనం కావాలి. ధనం ఉన్నవాడికి ఏమంటారు మీకు తెలుసుకోలేదు. ధనం ఉన్నవాడికి క్రైస్తవులు అంటే ఎప్పటికప్పుడు ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో దేవుని ఆనుకునే వాళ్ళై ఉన్నారు. ఎంతమంది తృణీకరించి ఎంతమంది నిషేధించబడినా బైబిల్ చదివి ఏం చేస్తావు అన్న అయ్యగారు ఎప్పుడన్నా వాక్యం చెప్పడానికి పిలిచారనుకో, ఆ పక్కన ఎవరైనా మాట్లాడుకుంటుంది, అయ్యా వాక్యం ఏమంటారు నేను ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుతుంటే ఎన్నోసార్లు నన్ను ఎగతాలు చేశాడు. కానీ దేవుడు వాళ్ళ మధ్యలో నన్ను ఏం చేశాడంట? మోల రాయిగా నిలబెట్టాడు. స్తోత్రం. మొన్న ఒక సహోదరు అంటున్నాడు, బ్రదర్ చాలా అద్భుతంగా వాక్యం చెప్పాడు, చాలా మంచి విషయాలు తెలుసుకున్నాను నేను అన్నాను. అక్కడే ఎక్కడైతే నేను ధృవీకరించబడ్డానో, ఎక్కడైతే అవమానించబడ్డానో, ఎవరి మధ్యలో అయితే నేను పనికిరాడు అనిపించుకున్నాను, వారి మధ్యలో దేవుడు సాక్ష్యం చెప్పించుకున్నాను. నా ద్వారా పోతుండో బ్రదర్ చాలా విషయాలు నేను తెలుసుకున్నాను, చాలా చక్కగా చెప్పారు. ఆ మాటకి ఎక్కువ చదివింది. స్తోత్రం చెప్తాను. ఆశ్రమం వాళ్ళే ప్రార్థన పెడితే పక్కనే కాబట్టి నన్ను కూడా పిలిచారు. పిలిస్తే ఆయన గారు చెప్పిన తర్వాత నాకు 9 నిమిషాలు ఇచ్చాను. చెప్పిన తర్వాత ఆశ్చర్యపోయింది. బ్రదర్ మీరు ఇలా మాట్లాడుతున్నారు నాకు తెలియదు అంటున్నాను. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. కాబట్టి మీరా నిషేధింపబడిన రాయి మూలకు దావీదుని ఎంతోమంది కించపరిచారు, అవమానం చేశారు. కానీ దావీదు ఏమంటున్నాడు? అనేకులకు నా జీవితం, మనకు ధనం ఉండొచ్చు లేకపోవచ్చు, దరిద్రులు కావచ్చు ధనవంతులు కావచ్చు, ఏ స్థితిలోనైనా మనం కొంతమంది కించపరుస్తారు, అవమానిస్తారు. అంత మాత్రాన మీ దేవుళ్ళ మనకేదో జరిగిపోయింది అనుకోకూడదు. దానికి ముందు తగిన దీవెన దేవుడు ఇస్తారు. దావీదు జీవితంలో అన్నదమ్ములు తృణీకరించారు. ఎట్లాగంటే యెషయాని తృణీకరించారు. దావీదు తండ్రి పేరేంటి? మా మీరా మనం ఆలోచన చేస్తే యెషయా తండ్రి పేరేంటి? అదే దావీదు తండ్రి పేరు చెప్పాలి, యెషయా. ఇప్పుడు మనకి 5 ఏళ్ళకు ఒకసారి అట్లాగే ఎలక్షన్లు జరుగుతాయో, 5 ఏళ్ళకు ఒకసారి నాయకులు, మనకి ఇష్టమైన నాయకులు మనం ఎన్నుకుంటాం. అట్లాగే యూదులలో అంటే ఇశ్రాయేలులోని ఒక పెద్దను ఎన్నుకుంటారు. ఆ పెద్దగా యెషయా వంతు వచ్చినప్పుడు ఇశ్రాయేలు ఎవరు ఒప్పుకోరు యెషయాని పెద్దగా ఉండటం. ఎందుకని ఒప్పుకోలేదు? ఎందుకని ఆ వ్యక్తిని నిషేధించారు అని అంటే, అతను చేసుకున్న అమ్మాయి మన కులం అమ్మాయి కాదు.
ఎవరు చేసుకున్న అమ్మాయి? యెషయా చేసుకున్న అమ్మాయి మన కులం అమ్మాయి కాదు. వద్దు, అతను పెద్దగా ఉండటానికి వీలు లేదని చెప్పని అడ్డగించారు. అందుకంటే అపోస్తలుల కార్యాల్లో 17:26 ఒకసారి చూడండి. అపోస్తలుల కార్యాలు 17:26 అనుకుంటా. ఒక్కసారి చదవండి, ముందుకెళ్దాం. యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని ద్వారా ప్రతి జాతి మనుషులను దేవుడు సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాని కనుక్కుందురేమోనని తను ఎదుకు నిమిత్తము నిర్ణయ కాలాన్ని దేవుడంట ఏర్పాటు చేశాడు. నివాస స్థలముల యొక్క పొలిమేరలు ఏర్పరచును. ఆయన మనలో ఎవరికిలో దూరస్తుడు కాదు. చదవగలమా? ఒక మనుష్యుడు ద్వారా దేవుడు సకల జాతులు దేవుడు ఏర్పాటు చేస్తే ఆడు మనవాడు కాదురా, ఆడు మనవడురా, అది మన కాదురా, ఇది ఆడుదురా, ఈడుదురా, ఈ కాదు. బైబిల్ ఏం చెప్తుంది? ఒక మనుషుడు ద్వారా దేవుడు సకల జాతులు ఏర్పాటు చేశాడు. నల్లడే కానీ, తెల్లడే కానీ, ఎర్రడే కానీ, తేలుడే కానీ, బ్లాక్ టైగర్లే కానీ, చెప్తామా? ఏ టైగర్లు అంటే ఎవరు నిగ్రోళ్ళు ఉన్నారా? వాళ్ళు ఎట్టున్నారా? వాళ్ళు కూడా దేవుడి సంపదే. వాళ్ళు అంటున్నారేంటని అలా మనం తొలగించకూడదు. వాళ్ళు కూడా దేవుడి చేత ఏర్పరచబడిన వారే. వీళ్ళు ఎలాగ ఎందుకు చెదిరిపోయారు అని మనం ఆలోచన చేస్తే, జలప్రలయం వచ్చిన తర్వాత ఒక వ్యక్తి నిమ్రోద్ అనేవాడు ఎత్తైన గోపురం కట్టాడు. దేవుడే కాదు, ఆ తుఫానే కాదు, దాన్ని చేసిన మనల్ని ఏం చేయలేదు అని ఆయన ఏం చేశాడంటే ఒక బొబ్బిలి గోపురం కట్టాడు. ఈ గోపురం మీద ఉందా మనకి ఏ శ్రమ రాదు, ఏ వాన రాదు, ఏ గాలి రాదు, ఏ ధూళి రాదు, ఏ వరద రాదని చెప్పి ఎత్తైన శిఖరాన్ని దేవుడి కంటే గొప్పవాడిగా చేసుకుందామని ప్రయత్నం చేశారు. కానీ దేవుడు ఏం చేశాడు? భాషను తారుమారు చేశాడంట. ప్రజలను అక్కడ చెదరగొట్టేశాడు. ఎప్పుడైతే చెదరగొట్టాడో అన్ని ప్రాంతాలు చెదిరిపోయారు మనుషులు. స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళందరూ దేవుని మనుషులే. ఎందుకు చెదిరిపోయారయ్యా అంటే దేవుని కంటే గొప్పవాడిగా ఉందామని చెప్పని మనుషులు ఎప్పుడైతే ఆలోచన చేశారో అప్పుడు దేవుడు వాళ్ళని విడగొట్టేశాడు. విడగొట్టేసిన తర్వాత మనం పేర్లు పెట్టుకున్నాం. నేను ఫలానా, నేను ఫలానా, ఆడు ఫలానా, ఇది ఫలానా అని మనం పెట్టుకున్నాం. దేవుడికి అట్లా దేవుడు కలగజేసిన జాతులు రెండే, ఆడామగ. స్తోత్రం. దేవుడు కలగజేసిన జాతులు రెండు. ఎవరు? ఆడామగ. పెద్దవాళ్ళు ఉన్నారే, వాళ్ళు మనకు అంటించేది కొలగజ్జి అనేది. స్తోత్రం. కానీ బైబిల్లో అందరూ ఒక మనుషుల ద్వారా ఏర్పాటు చేయబడిన వారు. ఆ మనుషులు ఎవరైతే ఆదాము. ఆదాము ద్వారా దేవుడు సకల సృష్టిని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న తర్వాత దేవుని సన్నిధానంలో దేవుడిగా ఇక్కడ మనం చూస్తే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ యెషయాని ఏమన్నారు? తృణీకరించేశారు. నువ్వు మాకు వద్దు అని. నువ్వు మాకు వద్దు. నువ్వు చేసుకున్న అమ్మాయి మన కులం కాదు, మన మతం కాదు అని అన్నాడు. ఎందుకు ఆ అమ్మాయి ఎవరై ఉంటుంది? నీ ఊహ చెప్పాలి. ముయాబీలంటే ఈ రూతు ఉందే, ఈ రూతు మోయాబీరాలు. రూతు కుటుంబానికి చెందిన అమ్మాయే ఈ యెషయా చేసుకున్న అమ్మాయి. చదవరా? హల్లెలూయా. మీరా నయోమి కోడలే రూతు. ఈ రూతు ఎవరైనా చేసుకుందంటే నా చరిత్ర. రూతు గర్భముల నుండే తొలికని పొందిన రాయ భూమి మీద వచ్చింది. ఆయనే ప్రభు చేసుకుంటున్నారు. ఒక అన్యురాలు రూతు గర్భము నుండి సర్వసృష్టికర్త అయిన దేవుడు తీసుకొచ్చాడు. ఆ దేవునికి ఆధారంగా దేవుడు ఏం చేశాడంటే ఇక మూలరాయిని తెచ్చాడు. ఆ మూలరాయి ఎవరు అని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు. ఆయన
ఎవరిలో నుంచి వచ్చారు? అసలు దావీదుని ఎందుకు తృణీకరించారు? తృణీకరించిన దావీదులో నుంచి ఎవరిని తీసుకొచ్చారు దేవుడు? ఇదంతా గొప్ప చరిత్ర. ఏదో పిల్లగా మనకు ఆలోచన ఇచ్చింది కదా అన్నట్టు చెప్పుకెళ్ళకూడదు, కానీ వాక్యాన్ని బట్టి మనం చెప్పుకెళ్ళాలి. ఇక్కడ చూస్తే ఈ యెషయాని ఎందుకు తృణీకరించారు అంటే, మోయాబీరాలైన యెషయా భార్యని బట్టి యెషయాని తృణీకరించారు. ఈమె వద్దు మనకని. అప్పుడు ఆమె నా కొరకు నీ పదవును బాగొట్టుకోవద్దు, నన్ను వదిలేసేయాలి. నోరు మీకు వచ్చుదన్నా. భర్త అంటే భరించేవాడు, భార్య అంటే సహాకారి. కానీ ఎన్ని బాధలైనా నేను అనుభవిస్తాను, కానీ నేను విడిచిపెట్టానంట. ఈరోజు సమాజం ఎట్లా ఉంది చెప్పండి? చిన్న చిన్న అనుమానాలతో భార్య భర్తలు దూరం అయిపోతున్నారు. కానీ యెషయా ఏమన్నాడు? వచ్చుదన్నా, ఎందుకని నేను చేసుకోను, ఎన్ని బాధలు పడినా నేను భరిస్తాను, నేను విడిచిపెట్టాను. అమ్మ ఏముంది? నువ్వు రాజుగా ఉండయా, నువ్వు వాళ్ళ మీద నాయకుడిగా ఉండయా, నువ్వు గొప్పగా ఉంటూ నాకు కావాలన్నది. కానీ గొప్పతనాలు కోరుకోలేదు. ఈయన ఎవరు బాధ్యత తీసుకున్నాడు? దేవుడు నన్ను నమ్మి అప్పగించిన ఒక భారం, ఏమైనా భార్య. స్తోత్రం. కాబట్టి ఈ బాధ్యత నేను విడవలేను అనుకున్నాడు. అనుకుంటే ఆమె నీవు పెద్దగా ఉండాలి, అయితే నేను మాత్రం నీకు కావాలి, వాళ్ళేమో మనం వద్దామన్నారు. సరే ఒక పని మనిషిగా పెట్టుకోవాలి. అంత వద్దు. ఏంటంట ఎంత త్యాగం! ఈ రోజుల్లో కొత్తగా ఇతను పని చెప్తున్నా, నీకు పని మనిషిలా కావాలంటున్నాను నేను అంటాం లేదా? మాటకి మంచినీళ్ళు అంటాడు, వాటికి ఏదో ఇవ్వమంటాడు. అంటావు మేము చేయలేము కానీ పని మనిషిని పెట్టుకోవాలి అన్నారు లేదా? స్తోత్రం. ఆమె పని మనిషి ఉంటాడు, ఇచ్చుదాన్ని అర్థం ఉంటుంది అని చెప్పని తీసుకెళ్ళి వేరే వచ్చాడు. ఎక్కడో దూరాన, వీళ్ళందరికీ దూరాన్ని పెట్టాడు. ఆమె దూరాన్ని పెడితే ఈయన వెళ్తా ఉన్నప్పుడు కొంచెం బయటకు పొలాల్లో దిగుతున్నప్పుడు ఎవరో చూసేయడం, దావీదుని గర్భం ధరించింది. దావీదుని గర్భం ధరిస్తే చూశారు. నానా మమ్మీ చెడిపోయింది వద్దన్నాడు. ఏమన్నారు? మేము అమ్మగా అంగీకరించాం, మాకు వద్దు అని అంటే రేపు వచ్చి మాట్లాడతాడా? మంచిదిరా, నా భార్య ఎలాంటిదో కొడుకు మాటని ఆమె ఏంటి మరి అన్న మళ్ళా సోదరులు కదా. ఈనాటి మందని ఏం చేయాలంట? ఏం చేయలేదు. కొత్తగా పెళ్ళయిందంట. కొత్తగా పెళ్ళైతే మాట్లాడితే ఐ లవ్ యూ అన్నాడంట. ఏమైతే చెక్క ఇది 6 అడుగులు ఉన్నాడు. ఐ లవ్ యూ అన్నప్పుడు ఈడు తిరుగుతుంది అమ్మాయి. చూసి ఏదన్నా ప్రేమ ఉంటే మనసులో పెట్టుకో, పొద్దాకే నీ గోల అన్నాక సర్లే బాబు సర్లే అని చెప్పి ఇద్దరు వెళ్ళి వెళ్తున్నారు. ఈ లోపు ఎలుగుబండి వచ్చింది. ఎలుగుబండి వస్తే అల్లి ఐ లవ్ యూ పైకి ఎక్కిందంట. చెట్టు ఎక్కింది. ఎవరెక్కింది? భర్త పైకి ఎక్కాడు. ఎలుగుబండి వచ్చింది. కొంచెం అమ్మాయికి దేవుడికి కానం కదలకుండా మెలకొన్నట్టా ఉందంట. ఎలుగుబండి 3 సార్లు తిరిగింది. గుర్రు 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 అంతా వెళ్ళింది. ఈ ఐలోకి వెళ్ళి అదేం చెప్తుంది చెప్పు అన్నాడు. ఏంటే అరే ఎవరితో మాట్లాడినా, ఎవరి దగ్గర నిలబడ్డా, ఏంటి అక్కడ నిలబడ్డా ఏంటి మీ మాటలో ఏం చెప్తున్నాను నీకు, అదేం చెప్తుంది నీకు, అదేం చెప్తున్నాను. ఈ మందని ఏం చేయాలంటే టాలెంట్ ఇలాగ నేను పేర్లు పెట్టింది ఏంటంటే ఇన్స్టాడు ఏ రాజులు స్తోత్రయోగా అలేరియా ఇదేం బిడ్డరా ఆ యన్మానం యెషయాకి ఇల్లే కనుక ఐక్యత కలిగి ఉన్నాడు కనుక మహారాజు దేవుడు ఆ గర్భం నుంచి తీసుకొచ్చాడు. ఎప్పుడైతే ఇప్పుడు ఇదేం బిడ్డరా ఈ యెషయా నా వల్లనే కలిగింది అన్నప్పుడు, అయితే మేము అమ్మనే అమ్మగా అంగీకరిస్తాం కానీ ఆమె పుట్టిన వారిని మాత్రం మేము అంగీకరించాం. ఎందుకంటే ఆమె మోయేడురాలు పుట్టినోడు. ఏమంటున్నారు అన్నదమ్ములు? మరి వీళ్ళు పుట్టారు అట్టని యెషయాకి ఇంకొక భార్య ఉందంటే లేదు. నీతి పుట్టారు, యథార్థముడు, ప్రార్థన కూడా, దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారు. అయితే పిల్లల ఈ దావీదుని అన్నదమ్ములు ఒప్పుకోవట్లేదని ఎక్కడ అడవుల్లో పెట్టాడు. అడవుల్లో పెడితే ఈ దేవుడు పిల్లరా సమూయేలుకు చెప్పాడు దేవుడు, ఇదిగో నేను పలానా ఎన్నుకున్నాను,
వెళ్ళు. సౌలు పరిపాలన బాగల, ఇతని రాజ్యాంగం బాగల. దేవుడు అంటే ఏం చేశాడు? మనుషుల క్షేమం కొరకే నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని. అహమున నచి అధికారులను అదముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది? హల్లెలూయా. అన్నదమ్ములు తొలగించాడు, తండ్రి తొలగించాడు. ఆ వ్యక్తి ఇశ్రాయేలు ప్రజలకు మూలరాయిగా దేవుడు చేశాడు. చెప్పగలరా? హల్లెలూయా. ఆ వ్యక్తిని దేవుడు అంట ఇశ్రాయేలు ప్రజలకు మూలరాయిగా చేసి అతనికి శాశ్వతమైన కృప దేవుడు చెప్పాడు. కారణం ప్రజల చేత ధృవీకరించబడ్డాడు, అన్నదమ్ముల చేత, తండ్రి చేత అవమానించబడ్డాడు, ఆఖరికి రాజుగారి చేత కూడా అవమానించబడ్డాడు. కుర్చీ ఎదుగుతూ ఉన్నప్పుడు కొంచెం అలా ఎదుగుతున్నాడు. నెక్కర్లు వేసుకొని, చెవుడు ముక్కు వేసుకొని, ఆ గొర్రెలు కాసుకుంటా, ఆ కంపలమ్మటి, చెట్లమ్మటి, ఆ గట్లమ్మటి తిరుగుతున్నాడు. ఎవరో అమ్మా, ఎవరో దావీదు. ఆ దావీదు చూశాడు దేవుడు. ఏం చేశాడంట? దావీదుని చూశాడు. చూసి ఏం చేశాడు? వెంటనే సమూయేలుతో మాట్లాడతాను. సమూయేలు, నువ్వు పలానా ఊరుకో, నేను ఎన్నుకోబడిన రాజు ఆ ఊళ్ళో ఉన్నాడు. ఆ సోడు తెలిస్తే చంపేస్తాడేమో, ఒక కోడి దూడని తీసుకొని వెళ్ళు అన్నాడు. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళందరూ అబ్బాయి మా ఊరు ఇచ్చే సమాధానం వచ్చి ఉన్నాయా? సమాధానం యేషయ్య ఎవరు? నేనే. నీ కొడుకులలో ఒకటి దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు. చెప్పగలదామా? నా కొడుకులు చాలామంది ఉన్నారు, ఎవరినంటే అందరిని పిలవాలి. దేవుడు చెప్పాడు, ఎవరిని పడితే అన్ని అభిషేకించమాక, నేను ఎవరైతే ఈడే అని నీకు చెప్తానో అప్పుడు నా వ్యక్తిని అభిషేకించాలంట. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అందరూ పిలిచాడు, కానీ దేవుడిని ఎవరిని అమాకంటారా? అందరూ పిలిచాడు, కానీ దేవుడు ఎవరిని అంగీకరించాల. అప్పుడు అన్నాడంట సమూయేలు, యెషయా గారు, వీళ్ళైనా ఇంకెవరైనా ఉన్నాడంటే ఒకడు పనికిరాడు ఆ పొలాల్లో, అట్లాగా పిలు, అబ్బాయి కూడా పిలు అన్నాడు. అన్నీ అలా తండ్రి ఏమన్నాడు? ఉన్నాడు ఒకడు పనికిరాడు అన్నాడు. సమూయేలు అన్నాడు, అతను పిలు అన్నాడు. ఎందుకంటే దేవుడు ఎన్నుకోబోయే వ్యక్తి కదా. కొంతమంది దేవుడిని ఎన్నుకున్న వ్యక్తిని కూడా ఇష్టానుసరంగా దుర్భాషలు మాట్లాడారు. దేవుడు ఏర్పాటు చేసుకున్న మనుషులు ఇష్టానుసరంగా మాట్లాడతారు. కానీ సమూయేలు అన్నాడు, అతను పిలువు, ఆ కుర్రవాడిని పిలువు. మనుషులు భయ దావీదా మీ నాయన పిలుచున్నాడు రా అంటే శివుడు ముక్కేసుకొని చొక్కా తుడుచుకుంటా చిన్న చిన్న నెక్కలో చొక్కాలు ఇట్లా లాక్కుంటా తీసుకుంటా పిచ్చోళ్ళలాగా వచ్చాను. ఎవరి సమయం అనుకున్నాడంట. ఈ పిచ్చోడు దేవుడు ఎన్నుకున్నాడు. ఓయ్ పిచ్చోడు కాదు, నేను ఎన్నుకున్న రాజుతనే అభిషేకించున్నాడు. ఒక్కసారిగా సమూయేలు ఉరుక్కుపడ్డాడంట. స్తోత్రం. దావీదుని ఎంతమంది తొలగించాడు? తండ్రి పక్కన పెట్టాడు, అన్నదమ్ముల పక్కన పెట్టాడు, కానీ దేవుడు మాత్రం మనకి బలమైన కోటగా ఉన్నాడు. అతని జీవితంలో గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. రాజుని ఏర్పాటు చేస్తున్నాడు. ప్రజలు తొలగించారు, అన్నదమ్ములు కాదన్నాడు, తండ్రి కాదన్నాడు, కానీ దేవుడు ఏం చేశాడు? హల్లెలూయా. ఈ దేవుడుగా తొలగించబడిన దావీదుని దేవుడు సింహాసనం ఇచ్చాడు. ఇప్పుడు ఆ సింహాసనం ఎంతకాలం వేయలేడంట? ఎంతకాలం వేయలేడు? అమ్మా చెప్పాలి. 40 సంవత్సరాలు ఏకదాటిగా ఉన్నాడంట. ఇక మార్పు లేదు. ఏకదాటిగా పరిపాలన చేసిన రాజగర్భంలో నుండి దేవుడు తన నడుమును పుట్టిన కుమారుని తీసుకొచ్చాడు. ఎవరో కుమారుడు? తర్వాత చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం. ఇదంతా చెప్పొద్దు, మనకు వాక్యం అర్థం కాదు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ప్రభువు యెహోవా ఇలాగను సెలవిస్తున్నాడు.
సియోనులో నుండి పునాదిగా రాతిని ఆ వేసిన ప్రభువు యెహోవా సెలవిస్తున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వాడు నేనే. వేసిన వాడు నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన రాయి, బహు స్థిరమైన పునాదైన మూలరాయి. విశ్వాసించేవాడు కలవరపడడు. స్తోత్రం చేద్దామా? దేవుని సన్నిధానంలో విశ్వాసం ఉంచిన వాడు ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా కలవరం చెందడు. ఎందుకంటే బలమైన పునాది మీద నువ్వు నిలబడ్డా. సియోనులో నిలబడిన ఆ రాతిని దేవుడిని నిలబెట్టాడు. దావీదుని దేవుడు నిలబెట్టాడు. శాశ్వతమైన కృపను దావీదు దేవుడు ఇచ్చాడంట. ఎటువంటి కృప ఇచ్చాడు? శాశ్వతమైన కృప. రాజు దావీదు వంశం నుంచి ప్రధానులు, నాయకులు, ముఖ్యమంత్రులు ఉన్నారంట ఆ దేశంలో. ఏ దేశంలో? ఎవరి దేశంలో? దావీదు పుట్టిన దేశంలో దావీదు సంతానంలో నుండి రాజులు, ప్రధానులు వచ్చారంట. అంతకంటే ముఖ్యమైన వాడు ఇంకొక ఆయన వచ్చాడు. ఎవరైనా? ప్రభువైన యేసుక్రీస్తు. గుడ్డోడు అంటాడు, దావీదు కుమారుడు. ఈ దావీదు కుమారుడు దావీదుని ధృవీకరించాడు. ఇంతకీ యెషయా తల్లి పేరు, భార్య పేరేంటి? దావీదు భార్య పేరేంటి? బైబిల్లో ఉండవు. బైబిల్ మీరు 60 పుస్తకాలు తిరిగేసినా కొంతమంది స్త్రీల పేర్లు ఉండవు. ఏ భార్య పేరు ఉండవు. ఇంకా చూస్తే యెషయా దావీదు తల్లి పేరు ఉండవు. ఇదేమి లేదా ఆలోచన. ఆమె పేరు బైబిల్లో మరి లెక్కించుకోవాలి. ఎందుకని తల్లి ఆమె దేవుళ్ళ చాలా పవిత్రమైన స్త్రీ. ఆమె పేరు నిజావేతు. పేరు నిజావేతు. ఇప్పుడు ఎవరన్నా వచ్చి అడిగినప్పుడు మర్చిపోయిన అన్నమాట. స్తోత్రం చేద్దామా? దావీదు తల్లి పేరేంటి? నిజావేతు. ఆ నిజావేతు యెషయా దేవుని భయభక్తులు కలిగి ఉన్నారు కనుక ఆమె గర్భం నుండి రాజుల దేవుడు తీసుకొచ్చాడు. తృణీకరించబడిన, అవమానాలు పొందిన, నిషేధింపబడిన మూలరాయిగా దేవుడు దావీదుని ఏర్పరచుకున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త 21వ అధ్యాయం 42వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 42వ వచనం త్వరగా. మత్తయి 21:42 వచనం చదువుతున్నా. మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టు నిషేధమైన రాయి. హల్లెలూయా. ఎవరిని చూచి? అమ్మా ఎవరిని చూచి? వారిని చూసాను కదా. ఎవరు? వాళ్ళ అయితే శిష్యులను చూసి. యేసు ప్రభు 12 శిష్యులు ఉంటారే, అక్కడ వాళ్ళకి చెప్తున్నాను. చూడండి, మళ్ళీ చదవండి కావాలంటే వాక్యం. మరియు ఆయన వారిని చూచి ఇల్లు కట్టి వారు నిషేధింపబడిన రాయి. హల్లెలూయా. అక్కడ మన మందిరం కట్టేటప్పుడు ఆ మూలన పట్టే రాయి ఇచ్చా మేస్త్రికి. చూసి ఎదవాడేసాడు. సరే నువ్వే చూసుకొని గమని రాయి లేదు అక్కడ పెట్టా. పొలం తెచ్చి కడుతున్నాడు, తెస్తున్నాడు. అడిగారు ఆ రాయి అన్నాడు. అతను పడేసిన రాయే. అలాగే కొంతమంది మనం ఏం చేస్తారంటే పనికిరాని కింద లెక్కేస్తారు. ఆయన కూడా దేవుడు ఏం చేస్తాడంట? ఆయన విడిచిపెట్టేవారు. స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మనం చూస్తే ఈ యాకోబు జీవితాన్ని కూడా దేవుడు అద్భుతంగా మలిచాడు. కారణం చూద్దామా? చూడండి ఒకసారి. ఆదికాండం 28వ అధ్యాయం 17, 18, 19 వచ్చిన. ఆదికాండం 28వ అధ్యాయము 17, 18 వచ్చిన. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు ఎల్లు ప్రతి స్థలములో నిన్ను కాపాడుచు ఈ దేశములకు నిన్ను మరలా రప్పించెదను అని నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవనని చెప్పగా యాకోబు నిద్రలేచి నిశ్చయముగా ఇది యెహోవా స్థలము, అది నాకు తెలియను. భయపడి
ఈ స్థలము ఎంతో భయంకరం. ఇది దేవుని మందిరమే. ఇది దేవుని మందిరమే కాబట్టి వేరొకటి కాదు. ఆ పరలోకపు గావిని పరలోకపు గవిని ఇదే పలుకులను. ఆ తెల్లవారినప్పుడు తెల్లవారినప్పుడు యాకోబు యాకోబు లేచి తన తలగడిగా బాగనాలి తన తలగడిగా చేసుకున్న రాయిని తీసి చూడండి ఇక్కడ అక్కడ వచ్చి అక్కడ ఏమైందంటే ఒక రాయిని తలగడిగా పెట్టుకున్నాడంట. ఎవరా అమ్మా ఎవరో? ఈ రాయి ఏ రాయి అంటే యాకోబు ప్రయాణం చేసిన ఆధారులో ఆ కాలు తీడుదని ఈ కాలు తీడుదని ఆఖరికి ఆ రాయి ఎవరు దొరికిందంట. స్తోత్ర. ఎంతమంది కాదన్నారు యేసు ప్రభుని, తన వారే కాదన్నారు, కానీ అన్ని జనంగమైన మనకు దొరికాడు. సభలు వెళదామా? హల్లెలూయా. అన్ని జనంగమైన అంత మంచి దేవుడు మనకే దొరికాడు. ఎలాంటి దేవుడు అంటే ఆయన ఎంత మంచి వాడవయ్యా యేసయ్యా, ఎంచు చూచినా నిన్ను మించిన దేవుడు లేడయ్యా. హల్లెలూయా. ఆయన మించిన దేవుడు లేడు. ఎంతో మంది ఆ రాయిని తన్నారంట, కానీ ఆ పనికిరాని రాయి అంటే తలగడిగా పెట్టుకున్నారంట. ఈ యాకోబుకి నమ్మదలేదు, జాగ్రత్తగా నమ్మదలేదు, సమాధానం లేదు, భయము, ఆందోళన. ఎందుకు భయము ఆందోళన అంటే అన్నను మోసం చేసి ఆశీర్వాదం అంతా తీసుకొని వాళ్ళ అమ్మ మాట్లాడి మేనమామ దగ్గరికి వెళ్తున్నాడు, లాభాన్ దగ్గరికి. తల్లి చెప్పింది వెళ్ళిపో, నాయన లాభాన్ దగ్గరికి వెళ్ళిపో. నీ అన్న ఏమంటావు? కట్టుబట్టలతో చిన్న కర్రపులు చేతపట్టుకొని యాకోబు ప్రయాణం వచ్చాడు. ఆ మార్గంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఇదిగో నీకు నేను తోడైతే, నువ్వు వెళ్ళి ప్రతి స్థలంలో నీకు నేను తోడై ఉంటానన్న దేవుడు అక్కడ ఎలా ప్రత్యక్షమయ్యాడంట? ఎలా ప్రత్యక్షమయ్యాడు? ఒక రాయి దొరికింది. ఆ రాయిని తలకిందగా పెట్టుకుంటే ఎంతో ప్రశాంతంగా నిద్రపోయాడంట. స్తోత్ర. హల్లెలూయా. ఆ రాయిని తలకింద పెట్టుకున్నప్పుడు ఆయనకి సిరికలు రాలేదంట, పేడకలు రాలేదంట, పోయి ముందంట అనుభవించింది. ఒక దర్శనం తీసినంటే ఏం దర్శనం అంటే పైనుంచి ఆకాశం నుంచి నీకు నిచ్చెన కనపడిందంట. ఆ నిచ్చెన నుంచి దేవతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఎల్లువలు పొట్టలు తెస్తున్నారు, వచ్చేవాళ్ళు పొట్టలు తెస్తున్నారు. ఎల్లువలు పొట్టలు తీసుకెళ్తున్నారు, వచ్చేవాళ్ళు పొట్టలు తెస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? యాకోబు జీవితంలో గూడు కట్టుకున్న ఆ భయమంతా దేవతలు పైకి తీసుకెళ్ళిపోతున్నారు. దేవుడి దగ్గర నుంచి అద్భుతమైన నెమ్మది తీసుకొస్తున్నారు. స్తోత్రం యొక్క నీ అశాంతిని తొలగించేవాడి దేవుడు, నీకు సమాధానం ఇచ్చే దేవుడు. స్తోత్ర. నిద్రలేచాడు, ఆ నిచ్చిన యేసు ప్రభువే. ఆకాశానికి నీటికి నిచ్చిన ఆయనే. మన పరలోకి ఎక్కిపోవాలంటే ఆయన మన జీవితంలో లేదే మనం పరలోకానికి ఎక్కిపోవాలి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఎప్పుడైతే క్లియరా ఇది దేవుని శరీరే, ఇది చాలా భయంకరమైన స్థలం అని చెప్పి ఆయన ఏం చేశాడంట? చదువు. స్తంభముగా ఆ రాయిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నీళ్లు పోసిన. స్తోత్రం చెబుదామా? నూనె పోసిన. అతడు ఆ స్థలమునకు బేతేలు అంటే దేవుని ఇల్లు, బేతేలు అంటే దేవుని ఇల్లు, బేతేలు అని పేరు దానికి పెట్టారు. చూడండి, ఈ రాయి అంట ఇప్పుడు ఇదే రాయి అనుకుందాం అమ్మా, ఇదే రాయి అనుకుందాం. యాకోబు తల కింద దొరికిన రాయినంట ఇట్లా స్తంభంగా నిలబెట్టాడంట. నిలబెట్టి ఏం చేశాడు? దాని మీద నూనె పూసాడు. ఇప్పుడు ఈ రాయే యేసు ప్రభు, ఈ రాయే యేసు ప్రభు. ఎప్పుడైతే ఆ రాయి మీద నీళ్ళు పోసాడో అది యేసు క్రీస్తు అయింది. ఏమైంది? ఆ ఎడారిలో ఆయనకి ఎవరు దొరికారు? ఆ దొరికిన రాయిని గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకొని ఏం చేశాడు? ఆ నూనెని అభిషేకించాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. పేతురు నా పండ మీద సంఘం కడతా, ఆ పండే ఆ రాయే ఈ రాయి, ఆ రాయే యేసుక్రీస్తు. స్తోత్రం చెబుదామా? మా ఇంటికి దేవుడు మా మెస్సయ్యా, ప్రతి ఇంటికి రక్షకుడు మా యేసయ్యా. మా ఇంటికి దేవుడు మా మెస్సయ్యా, ప్రతి
రక్షకుడు మా యేసయ్యా. అమ్మలార ప్రార్థించండి, మీ పిల్లల కొరకు దుఃఖించండి. హల్లెలూయా. ఈ రాయి ఇప్పుడు ఏమైందంట? తలకి మూలరాయి అయ్యిందంట. ఇప్పుడు ఈ రాయి ఇంకా చూస్తే చూడండి, పరమగీతాలు క్షమించాలి, న్యాయాధిపతులు 15 అధ్యాయం వచ్చింది. త్వరగా న్యాయాధిపతులు 15 అధ్యాయం 8 వచ్చిన. న్యాయాధిపతులు 15 అధ్యాయం 8 వచ్చింది. త్వరగా దొరకలేదా? బట్టలతో తోటను విరగగొట్టి బహుగా హతము చేసి అటు పిమ్మట వెళ్ళి యాతాము బండ సందులో అప్పుడు ఫిలిప్పీయులు బయలుదేరి యూదా దేశంలో దిగి చెదిరి. చూడండి, ఇక్కడ ఈయన ఏం చేశాడు? ఫిలిష్తీయుల పొలాలకంట 300 నక్కలను తీసుకొచ్చి శాంసోను తనకేదో అవమానం జరిగిందని నక్కలు తోకలకు తాటాకలు కట్టి నువ్వు పండించి ఫిలిష్తీయుల పొలాల్లో వదిలిపెట్టాడంట. వదిలిపెట్టి ఎక్కడ దాక్కున్నాడు? ఈయనకి శ్రమ వచ్చింది, వేదన కలిగింది, కన్నీరు వచ్చింది, భయం వచ్చింది. ఈ సమయంలో ఎక్కడికి వెళ్ళాడయ్యా అంటే యాతాము బండ సందులో దాకా. ఈ బండ ఎవరయ్యా అంటే ఈ బండ సందులు దాగి ఉన్న ఆవిట్టి దగ్గర నాకు అన్నదమ్ములు వెళ్ళారట. అన్నదమ్ములు వెళ్ళి చుట్టూ తిరుగుతున్నారు. చుట్టూ తిరుగుతుంటే ఆ కథలను చూసేటట్టు ఊరికి తిరుగుతున్నాడు. సోదరు ఎవరో శృతి అన్నదమ్ములు రాయి బయట ఏం చేస్తున్నారు, మీరు కూడా వాళ్ళకి రండి. ఏమంటారు? బయట ఏం చేస్తున్నారా మీరు కూడా వాళ్ళకి రండి, ఇక్కడ నెమ్మదిగా ఉన్న నాకు సమాధానం రండి, ఏ శత్రువు మనం తనను రండి, ఈ బండలోకి రండి అంటారు. హల్లెలూయా. ఈ బండలోకి రండి అంటే బండలోకి రాట కాదు మేము వచ్చింది. స్తోత్రం. తర్వాత శాంసన్ జీవితం ఏమంటే మనకు తెలియదు. తనకి ఆపద కాలంలో ఎక్కడికి వచ్చాడు? ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపద కాలంలో ఆశ్చర్యప్రముగా ఈ బండ శాంసన్కి నిలబడింది. శాంసన్కైనా మనకు కూడా చెప్పాలి, మనకు కూడా నిలబడతారు ఖచ్చితంగా. నా జీవితంలో ఎన్నో చూశాను, నిలబడతారు. ఈ బండ సందులు అనగా చూద్దాం. యెషయా గ్రంథం 53 అధ్యాయం 5 వచ్చింది. తొందరగా యెషయా గ్రంథం 53 అధ్యాయం 5 వచ్చిన. ఈ బండ ఎవరు? ఈ బండ సందులు అంటే దానికి అర్థం ఏంటి? వారు అతిక్రమణ బట్టి అతడు గాయపరచబడిన, మన దోషమును బట్టి నలగొట్టబడిన, మన సమాధానమైనటువంటి శిక్ష అతని మీద పడిన, అతను పొందిన దెబ్బల చేత స్తోత్రం. గాయాలు అంటే ఆయన పొందిన దెబ్బలు. ఆ బండ యేసుక్రీస్తు, యేసు ఆయన మన కొరకు పొందిన గాయాలను, ఆ గాయాలలో దాగాలి. నీకు ఆపొచ్చిన చూడు, మన అరచేతుల్లో నేను చిక్కి ఉన్నాను. ఆ గాయాలు నీకు ఆపు వచ్చిందా, రోగం వచ్చిందా, బలహీనత వచ్చిందా, ప్రతిదానికి హాస్పిటల్ పరిగెత్తా అవసరం. స్తోత్రం చెప్తావా? మనిషి బ్రతుకున్నంత కాలం ఏదో జరుపుకుంటానే, కానీ క్రీస్తుని ఆశ్రయించిన వాడికి వ్యాధి. నేను చెప్తాను, మళ్ళీ ముందు చెప్పాను, 3 నెలలు నేను షుగర్ వెళ్ళేసి నాకేం చెప్పాను? షుగర్ ఎక్కువైపోయి ఏం చేయాలి తెలియనటువంటి పరిస్థితులు ప్రార్థన చేసే ప్రభావ నీ సేవకులుగా ఒకసారి దైవ జ్ఞాపకం చేసుకోవాలి. 3 నెలలు షుగర్ ట్యాబ్లెట్ ఎంతో ట్యాబ్లెట్ అయినా స్తోత్రం. 3 నెలల క్రితం 3 షీట్లు తీసుకొచ్చాను. 3 షీట్లు తీసుకొస్తే 2 షీట్లు అట్టగా ఉన్నాయి. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు వేసుకున్నాను. ఆ షీట్లు ఒక పిల్ల అది కూడా వెళ్ళాను. స్తోత్రం చెబుదా. షుగర్ పిల్ల మళ్ళీ ఎప్పుడైనా తేడా చేస్తే వేయొచ్చా లేదని చెప్పి దాని మీద ఆ డేట్ చూస్తే 2025 రూపాయలు. స్తోత్రం చెబుదా. హల్లెలూయా. చూడండి, దేవుని సన్నిధిలో ఆయన గాయాలలో మనం ఉంటే ఏ రోగం, ఏ ఆహ్ల, రాత్రి అంత భయంకరమైన పరిస్థితి అంటే నేను కూడా బయట ఎగిరిపోవాలి. ఆ ఎగిరిపోయిన అతను భయంకరమైన స్థితిలో ఉన్నాడు. మనిషికి వ్యాధి నిరోధన చేసేటువంటి
కణం ఒకటి ఉంటుంది లోపల, అది లేదు ఆ మనిషికి. స్పీడ్ బ్రేకర్ నుంచి పడిపోయి అంత ఎత్తు ఎగిరి అదే స్పీడ్ బ్రేకర్ నుంచి పడిపోయాడు. పైన బాగా నేను లోపల మొత్తం పగిలిపోయింది. కానీ నేనేం చేసింది, అయాన్ని గట్టి పట్టుకున్నా రాత్రి. బండి ఎగరలా, ఎట్ట బ్రేక్ వేసినట్టు ఆగిపోయింది. కానీ ఎదర లైట్ మాత్రం ఊడింది, కానీ నాకేం కాదు. బండి పోతుంది మూడు కాదు. స్తోత్రం. మొత్తం నేను ప్రార్థన చేసుకుంటాను నా ప్రయాణంలో. నాకు స్తోత్రం. నీవు నాతో వస్తే దిగులు నాకుండదు, నీవు నాతో వస్తే చీకటి నన్నంటదు. ఆయన మనతో ఉంటే తెగులు, ఆయన మనతో ఉంటే చీకటి ఉండదు. స్తోత్రం. హల్లెలూయా. ఈ బండ ఎవరయ్య అంటే యేసుక్రీస్తు వారి గాయాలు, ఆయన పొందిన దెబ్బలు, నీ కొరకు నా కొరకైన దెబ్బలు ఉంది. ఎందుకు పొందాడు? నిన్నగా దశంబాగు పెడతామన్నా, వారం క్రమం తప్పకుండా మందికి పెడతామన్నా. మనం దేవుడికి కావాలి. స్తోత్రం చెప్తామా? ఈ కానుకలు కాదు, నీ దశంబాగాలు కాదు, దేవుడికి ఉదయాలు. అందుకే ఆయన నలకొట్టుకుంటాడు నీ కొరకు ఆయనతో మనం పెట్టుకుంటాను. స్తోత్రం చెప్తామా? ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, రేపు వారం చెప్తున్నాం. సరేనా? ఎక్కడ ఆపాం అక్కడ గుర్తుకు చెప్తున్నాం. ఎక్కడ ఆపాం అమ్మా, ఎక్కడ ఆపాం? యెషయా 53:5 అక్కడ గుర్తుపెట్టుకొని మళ్ళీ అక్కడి నుంచి పాఠం. స్తోత్రం చెప్తామా? దాని మీద ఎన్ని వారాలైనా చెప్పడానికి ఆ సామర్థ్యం దేవుడు ఇచ్చాడు. స్తోత్రం. వచ్చే వాళ్ళ మిగతా బాగా చెప్పుకుందాం. దేవుడి మాటలో దీవించును గాక. ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. స్తోత్రమైన ఆశ్చర్యమైన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రం తండ్రి. దయగలిగి చేస్తాయా జయంతి ప్రభు ప్రార్థన చేసుకుంటున్నాను ప్రభు. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. పాటల్లో మీరు ఉన్నారు ప్రభు. వాటి భాగంలో మీరు ఆశ్రయిస్తూ బంద్ చేసుకొని కావాల్సిన వాక్యాలు బయలుపరిచినట్టుగా స్తోత్రం. పాటలు వాక్యాలు మీరు నా తండ్రి గుడికి ఆయన నుంచి అధ్యక్షుడిగా నాయకుడిగా మనం జరిగించండి. ఆయన తెచ్చుకోండి ప్రభావ. ఆయన చెప్పబడిన మాటలు మా హృదయాన్ని మీరు కలిపి ధ్యానించుకునేవారు, నా ప్రభావం అనుసరించుకునేవారు. ఈ సన్నిధిలో బలపడటానికి నా ప్రభావ ఈ వాక్యాలను అన్నది ఆధారం చేసుకొని బ్రతుకుతున్న దినములన్నీ కూడా ప్రభావ నీ సన్నిధిలో నా ప్రభావ వైభక్తులు కలిగి బ్రతకడానికి సహాయం చేసినట్టు వచ్చాను ప్రభావ. జ్ఞానం దయచేయండి, ఆలోచన దయచేయండి, ఆనందాన్ని దయచేయండి, నిరీక్షణ దయచేయండి.